ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదండి? దేవుడు గడిచిన దినమంతా కూడా కాచి కాపాడి దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి మరి యొక్క నూతన దినం ఇచ్చినటువంటి దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్త కోసం అనుదినం ఎదురు చూస్తున్న దేవుని పిల్లలందరికీ నేటి వాగ్దాన భాగంగా లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. ప్రైజ్ ద లార్డ్. ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు అనే దేవుడు ఈరోజు మనకు ప్రామిస్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేనండి. చూడండి, ఈరోజు మనము అనేక సమస్యలు గుండా అనేక సమస్యలను ఎదుర్కొంటూ ప్రతిదినం కూడా మనం ఉంటున్న బిడ్డలందరూ కూడా దేవుని కృపవార్త అనుదినం మనకు ఎంతో అవసరమైనదన్నమాట. ఎందుకంటే ప్రతి సమస్యను మనకు ఎదుర్కొనే శక్తిని దేవుని యొక్క వాక్యములు మనం పొందుకోవచ్చు. దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు, ఈరోజు శత్రు బలమంతటి పైన నీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు అన్నాడు దేవుడు. ఏది మనకి ఎంత మాత్రం హాని చేయదంట. ఈరోజు మనము ప్రతి నిమిషం కూడా మనము మాతృశక్తులు, దయ్యపు కార్యాలు, అంధకార శక్తుల ద్వారా మనం ఎంతో భయపడుతూ ఉంటాము కదా. ప్రజలు మాట్లాడుతూ ఉంటారనమాట, దయ్యపు కార్యాలు ఈరోజు మా కుటుంబంలో ఎంతో ప్రాబ్లం చేశాయి, ఎంతో గొడవలు పెట్టించాయి, ఎన్నో అప్పులు కలిగించాయి, మాకు ఏదో అసమాధానం కలిగించాయి, కుటుంబంలో ఏదో గొడవలు పెట్టించేసి అంటూ మాట్లాడుతున్నప్పుడు మనకి ఎంతో భయము కలుగుతుంది అన్నమాట, ప్రజలు మాట్లాడుతున్నప్పుడు కదా. కానీ దేవుడు అంటున్నాడు, ఏ దురాత్మ శక్తులు, ఏ అంధకార శక్తులు, చీకటి శక్తులు, మానవ శక్తులు, వీటన్నిటిపైన మీకు దేవుడు అధికారం అనుగ్రహించాను కాబట్టి ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు, భయపడకండి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. భయపడకండి. దేవుడు ఈరోజు ప్రామిస్ చేస్తున్నాడు. ఈ ప్రామిస్ వాగ్దానం ఎత్తుకొట్టి మనం ప్రార్థన చేసినప్పుడు మనకి ఎంతో ఆదరణ, ధైర్యం అనేది కలుగుతుంది అనమాట. అవును కదా. దేవుని యొక్క వాక్యము అది బాధల్లో మనకి నెమ్మదిని కలిగిస్తుంది, ధైర్యం కలిగించేటువంటి దేవుని యొక్క కృపవార్త అండి. కాబట్టి ఈరోజు ఎంతోమంది అలాంటి పరిస్థితుల్లో కుటుంబంలో మాకు ఏదో కీడు కలుగుతుందండి, దయ్యాలు ఏదో కార్యం చేస్తున్నాయి, కుటుంబంలో ప్రార్థన చేయకుండా చేస్తున్నాయి, మందిరానికి వెళ్ళనీయకుండా చేస్తున్నాయి, కుటుంబ ప్రార్థన చేయకుండా చేస్తున్నాయి అంటూ మనము చెప్పుకుంటూ ఉంటాం కదా. ఈరోజు ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు అని చెప్తున్నాను అన్నమాట. దేవుని మనకి మహిమ కలిగిన గాక. చూడండి, పోలీస్ ఆఫీసరు పోలీసు యూనిఫామ్లో ఉన్నప్పుడు రౌడీలు, దొంగలు, ఈ యొక్క దొంగతనం చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు, ఆ యూనిఫామ్ చూసి భయపడతారన్నమాట. ఎందుకంటే వాళ్ళకి యూనిఫామ్ పైన అధికారం ఉంది. ఈరోజు ఆత్మీయ బిడ్డల పైన చూడండి, ఆత్మీయ బిడ్డలమైన మనము దేవుడు మనకు రక్షణ అనుగ్రహించినాడు కాబట్టి ఒక అధికారం మనకు ఉందన్నమాట. ఆ రక్షణను చూసి దయ్యపు కార్యాలు, అంధకార చీకటి శక్తులు, పానం శక్తులు ఇవన్నీ కూడా మనం చూసి భయపడతాయి. ఎప్పుడైతే మనం దేవునికి లోబడి ఉంటామో, దేవునికి ప్రార్థన చేస్తామో అవన్నీ కూడా మనకి భయపడతాయి అన్నమాట. ఎందుకంటే రక్షణ అనే గొప్ప అధికారం దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు కదండి. పోలీసులను చూస్తే ఎలాగైతే ఆ దొంగలు, రౌడీలు వీళ్ళందరూ కూడా తప్పు చేసేవాళ్ళు, దొంగతనం చేసే వాళ్ళు ఎలాగ భయపడతారు, అలాగా రక్షణ అనేటువంటి ఆ గొప్ప రక్షణ మనకి దేవుడు కప్పి ఉన్నాడు కాబట్టి మన పైన మనం చూసి దయ్యాలని కూడా భయపడతాయి, అంధకార శక్తులు, చీకటి శక్తులు భయపడతాయి. వాటన్నింటిపైన దేవుడు మనకి అధికారం అనుగ్రహించి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, 91 కీర్తన అంతా కూడా మనం చదివినప్పుడు చక్కగా అక్కడ మనకి చూడండి దేవుడు మనకి ఏం హాని ప్రామిస్ చేశాడో చూడండి, చదువు చూడండి. 91 కీర్తనలో ఎంతో ప్రామిస్ చేస్తున్నాడు చూడండి. దేనికి భయపడకండి అంటున్నాడు దేవుడు. మహోన్నతుని చాటు నివసించేవాడే, సర్వశక్తి కలిగిన నీడను విశ్రయించేవాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును, నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుంచి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యమును కేడమును ఢాలనై ఉంది.
రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించి తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడుచే రోగమునకైనను నీ భయపడకుందువో. నీ కుడి ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుడిని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ యొక్క మార్గం అన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించి ఉన్నాడు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను ఎత్తిపట్టుకుందరు, తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కిదవు, కొదమ సింహములను భుజంగములను అనకు త్రొక్కుదవు. చూడండి, శత్రువు అంతటిపైన దేవుడు మనకి అధికారం ఇచ్చి ఉన్నాడు అన్నమాట. కొదమ సింహములను భుజంగములను అనకు త్రొక్కిదవు నువ్వు అంటున్నాడు అనమాట. సింహములను నాగుపాములను త్రొక్కేస్తావు, అధికారం ఇచ్చినాడు దేవుడు. ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు అంటున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మనం ప్రేమించి మంచి వాగ్దానం ఇచ్చినావు తండ్రి నాయన. ఎవరైతే ఈరోజు అంధకార చీకటి శక్తులు, భానుమ శక్తులు, అయా శాతప శక్తులు మా కుటుంబంలో ప్రభావితం చేస్తున్నాయని భయపడుతున్నారో, ఈ రోజు చెబుతూ వాగ్దానం ప్రామిస్ చేస్తున్నావు అయ్యా. నీకు ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు, శత్రు బలవంతుడిపై నీకు అధికారం ఇచ్చిన వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు అయ్యా. ప్రభా, మరి ఉద్యోగం లేకుండా శత్రు సమూహం అడ్డగిస్తుందేమో, వ్యాపారం కాకుండా శత్రు సమూహం అడ్డగిస్తుందేమో అయా నాయన, వివాహం కాకుండా శత్రు సమూహం అడ్డగిస్తుందేమో, గర్భం లేకుండా శత్రు సమూహం వలన అడ్డగిస్తుందేమో ప్రభా, రోగములతో కుటుంబాల్లో అసమాధానంతో అడ్డగిస్తున్నాయేమో దురాత్మ శక్తులు ప్రభా. వాటన్నిటిపైన ఈరోజు మాకు అధికారం ఇచ్చినావు. యేసు నామములో అవి నిర్మూలమైపోవును కాక తండ్రి నాయన. ప్రభా, గొప్ప విడుదల కలుగును కాక ప్రతి ఒక్క బిడ్డకి నాయన తండ్రి. కుటుంబంలో క్షేమం తెచ్చేయండి, ప్రయాణస్తులందరినీ కాపాడమని అయా నాయన. ప్రభా, అంధకార చీకటి శక్తులపైన, భానుమ శక్తులపైన మాకు అధికారం అనుగ్రహించి బిడ్డలందరినీ కూడా కాపాడమని తండ్రి. ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదన్నావు తండ్రి నాయన. ప్రజలు ఎక్కడికి వెళ్తున్నా కూడా నాయన అయా వాడికి ఏ హాని కలగకుండా ఈరోజు కాచి కాపాడి అయా కృప చూపించమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.